ఆ గుణం ఏమి చేసిందే గుణకడ్డి అంటే ఎప్పటికీ నా పేరు పంగలకడ్డి అన్నట్టుగానే ఉందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతమయ్య ఈ వారం. ఇక నీ దండం పెడితే ఇక 1 2 3 4 అని ఇట్లా ఎంచుకుంటూ పోతే 7 రోజులు చెప్పిన ఒడవని చరిత్ర రేవంత్ రెడ్డిది. ఎందుకంటే ఏ విషయంలో కూడా ఫెయిలు ఒరేకో ప్రతి ఒక్క విషయంలో ఫెయిలు 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 ఫెయిల్ అయ్యిండు ఫెయిల్ అయ్యిండు ఫెయిల్ అయ్యిండు. ఆఖరికి వస్తున్న కల్లా ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యిండు అనే కాడికి వచ్చింది ఉల్ల కథ. అమ్మ గుమ్మడికాయలో ఆవగింజంత తప్పు చేయలేదు నేను అని ఏమో రేవంతమే చెప్ప తిరుగుతుంటే ఇక పది పచ్చపళ్ళు హరీశవయ్య అగ్గి మీద గుగ్గిలవయ్యి మండి పడుతుండులా. ఇక మొత్తానికైతే నేను దండం పెట్టి గురి కుదిరితే గుణం కుదురుతుంది అన్నట్టుగా మరి ఇక రేవంతమయ్య నేను అన్ని బారు బూరు బత్తనపేట రామశకరంగా తెలంగాణను వాళ్ళకి ముగ్గు పెట్టినా అని చెప్తుంటే హరీశవయ్య ఏవో చెప్పుకొస్తుండు ఏందో ఏం కాదో ఈయన ఆంబాయం ఏందో ఈందాంపారి. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది, వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిపోయింది, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తొదిలేసిండి ముఖ్యమంత్రి గారు. ఈరోజు